హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి చేరొచ్చిన ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి శుభావందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినంలో మనము దేవుని సన్నిధికి చేరొచ్చాం. అదేంటో మీ అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం మరి ద్వితీయోపదేశ కాండంలో దేవుడు వ్రాయించినట్లుగా దేవుని కనుదృష్టి యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఉండును అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ, అంటే సంవత్సరాది అంటే ఒరిజినల్ గా ఏంటంటే ఆది అంటే మొదలు, అంటే సంవత్సరము మొదలు నుండి. అంటే చాలా మంది అనుకుంటున్నారు సంవత్సరాది అన్న పదాన్ని తెలుగు సంవత్సరాల్లోకి తీసుకొచ్చారు. అంటే సంవత్సరము మొదలు. ఈ సంవత్సరము, ఈ తెలుగు సంవత్సరాన్ని మనం ఎందుకు జరుపుకోవాలి అంటే, చాలా మంది ఆలోచన చేస్తారు ఏంటంటే ఈ తెలుగు సంవత్సరాది అనేది కేవలం కొంతమందికి ఉద్దేశించినది మాత్రమే, అది క్రైస్తవులది కాదు. చాలా మంది అభిప్రాయం ఏంటంటే ఇది మనది కాదు. ద్వితీయోపదేశకాండంలో సంవత్సరం మొదల నుంచి సంవత్సరాది. ఈరోజు మనం కూడా దీనిని ఏమని పిలుస్తామంటే సంవత్సరాది అని పిలుస్తాం. అంటే సంవత్సరము మొదలు. ఓకే, మంచిదే, సంవత్సరము మొదలని ఈ తెలుగు సంవత్సరం ప్రారంభమైంది, మనం చేసుకుంటున్నాం తెలుగు ప్రజలంగా. తెలుగు రాష్ట్రాలు రెండు ఈరోజు చాలా చక్కగా ఈ సంవత్సరం క్రొత్త సంవత్సరాన్ని జరుపుకుంటున్నాయి. మీకు తెలిసిన విషయమే. దీనిలో భాగంగానే చాలా రకాలైనటువంటి, చాలా విధానాలైనటువంటి పద్ధతులు అనేక మంది పాటిస్తూ ఉంటారు. ఈరోజు చక్కగా షడ్రుచులు కలిగినటువంటి ఆ చట్నీ చేసుకొని, దాన్ని చట్నీ అనొచ్చు, లేకపోతే ఏదైనా పాయాసం అనొచ్చు, లేదా స్వీట్ అనొచ్చు. అది చేసుకొని ఎందుకు చేస్తారు అంటే అది ఒక ఆచారం మాత్రం కాదు. అది మన పితరులు ఒక్కసారైనా ఇన్ని రకాలు కలిసినటువంటి పదార్థాన్ని ఒక్కసారి మనం తీసుకోగలిగితే శరీరంలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు కలుగుతాయి అన్న ఉద్దేశాన్ని కలిగి ఇవి పెట్టారు. పసుపును పెండ్లిలో ఉపయోగించడం కానీ, చిన్నపిల్లలకు సాంబ్రాణి పొగ వేయటం కానీ, ఇలాంటివి ఆరోగ్యకరమైనవి. కర్పూరం వెలిగించడం కానీ, అదే కొన్ని సందర్భాల్లో వాడినందుకు మనకు అవి నచ్చవు, కానీ ఇవన్నీ ప్రకృతిలో దొరికేటటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి ఔషధాలు. మీకు తెలుసా, పచ్చ కర్పూరం వాడితే ఇంటిలో క్రిమి కీటకాలు ఉండవు, అది వెలిగిస్తే కనుక. అలాగే సాంబ్రాణి పొగ పిల్లలకు వేస్తారు, అవి వేస్తే కనుక ఎలర్జీలు లాంటివి రావు. పెళ్లిలో పసుపు ఎక్కువ ఉపయోగిస్తారు. ఎందుకు అంటే అనేక మంది ఒక చోట కలిసి ఉంటారు కాబట్టి దానివల్ల బ్యాక్టీరియా వ్యాపించి ఏమైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని అవి ఉపయోగించారు. వీటిని రానుబోను ఆచారంగా మలచి ఆచారాలుగా చేస్తూ ఇది కొంతమంది మాత్రమే, ఇది మాది అనుకుంటూ. కాదండి, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఈ స్వాతంత్రాన్ని తెలుగు ప్రజలు జరుపుకోవాలి, అలాగే వేరే ప్రజలు జరుపుకోవాలి, భారతదేశానికి సంబంధించిన వారు కాబట్టి. అలాగే ఈ సంవత్సరాది, ఈ నూతన సంవత్సరం ప్రత్యేకంగా ఇప్పుడు తెలుగు సంవత్సరాలు తెలుగు నెలలు ప్రారంభమవుతాయి ఈ రోజున. ఆ సంవత్సరానికి ఎవరో ఏదో పేరు పెడితే మనకు అవసరం లేదు, కానీ ఆ సంవత్సరం ఇప్పుడు మనకు మొదలైంది. అలాగే ఇదే రోజు హిబ్రూ నెలలు ప్రారంభమవుతాయి. యెరూషలేములో ఈరోజు
క్యాలెండర్ మారద్ది. అరబ్ కంట్రీస్ లో ఈ రోజు క్యాలెండర్ మారద్ది. హిబ్రూ నెల ఈ రోజే ప్రారంభం అవుద్ది. అందుకనే ఇది మొదటి నెలగా మనం పరిగణించి మొదటి నెల 14వ దినము సాయంకాలం పస్కా పండుగ జరిగిస్తాం. ఈ నెలలకు మనం జరిగించేటటువంటి ప్రతి పండుగకు చాలా మరి న్యాయమైనటువంటి కారణాలు ఉన్నాయి కాబట్టి ఇవి మనం జరిగిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మరి నూతనమైన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామన్న ఆలోచన కానివ్వండి, ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దేవుని సన్నిధిలో సంతోషిద్దామన్న కారణం కావచ్చు. కనుక ఏది ఏమైనా దేవునికి మహిమ కలగాలి మన దేహము ద్వారా. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా దేహమునకు మరి మనకి ఆ బలము కలగాలి అంటే దేవుని సన్నిధిలోనే మనకు ఆ బలం దొరుకుతుంది. అలాగే సంవత్సర ఆది అంటే సంవత్సరము మొదలు, ఆది అంటే మొదలు అని చెప్తూ ఉన్నాం. మరి ఆది అంటే మొదటి వారము, ఆదివారము అని ఎందుకు ప్రజలు లెక్క ఇట్లేదు? ఆలోచన చేయాలా? ఆది అంటే మొదలండి, మరి సంవత్సరం మొదలవుతుంది, ఇది సంవత్సరాది కాదు, సంతోషమే. మరి ఆది అంటే మొదలు, ఆదివారము అంటే మొదటి వారము, మొదటి రోజు. మరి మొదటి రోజు దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాం? పరిశుద్ధమైన దినం 7వ దినం కదా. ఆలోచన చెయ్యాలి. మనసులోకి వస్తే మన మనస్సు మారి నూతన పరచబడుతుంది. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ కాన్వర్జేషన్ మనకు వద్దు, కానీ ఈరోజు మరి ఒక నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుని మందిరంలో చేరుకొని దేవుణ్ణి గణపరచడానికి దేవుడు మనకి ఇంకా గొప్ప అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దీంట్లో చేరి వచ్చిన మరి దేవుని బిడ్డలైన మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రజలకు వెరితనంగా ఉండొచ్చు, కానీ మనకు మాత్రం దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. అలాగే ఎదరగా కూర్చున్న పండగ క్రైస్తవులకు కూడా వందనాలు. పండగలకే రావాలి, అస్తమాటు రాకూడదు. పండగ క్రైస్తవులు వేరేగా ఉంటారు, వారం వారం వచ్చే క్రైస్తవులు వేరేగా ఉంటారు. ఇల్లు పక్కన పెట్టుకొని పండక్కి వచ్చేవాళ్ళు మీకు వందనాలు. పండక్కే రండి, అప్పుడప్పుడు పండగలకే రండి. దేవునికి స్తోత్రం. మంచిది. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని ఈరోజు నేను మీతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గూర్చిన వార్తను విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని నాకు తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. చాలా సంతోషం. మరి ఈరోజు హబక్కూకు వ్రాసినటువంటి ప్రత్యేకమైనటువంటి గ్రంథంలో హబక్కూకు దేవుడు దర్శన రీతిగా మాట్లాడుతూ తెలియపరిచినటువంటి దేవోక్తి అని వ్రాయబడి ఉంది. అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క మాట బైబిల్ గ్రంథంలో హబక్కూకు వ్రాసాడు. కానీ ఆ హబక్కూకు వ్రాసిన మాట ఎవరి మాట? దేవుని మాట. దేవునికి స్తోత్రం. ఈ దేవుని మాటను హబక్కూకు మాట్లాడుతూ, ఈ హబక్కూకు గ్రంథం మీరు చదివితే ఈ హబక్కూకు ఎలాంటి వాడంటే నాలాంటి పిచ్చివాడు. దేవుడంటే మహాపిచ్చి, దేవుని సన్నిధి అంటే మహాపిచ్చి, దేవుని కోసం చాలా మరి
భయభక్తులతో జీవించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. అయితే భూమి మీద జరుగుతున్నటువంటి బలాత్కారాన్ని చూసి, భూమి మీద జరుగుతున్నటువంటి విపత్కరమైన పరిస్థితులను చూసి దేవుడు మానవులను పట్టించుకోవటం మానివేశాడని, ఈ బలాత్కారాలన్నింటినీ నువ్వు చూసి కూడా ఎందుకు ఆలకించకుండా ఉన్నావు, ఎందుకు ఇలాగ జరుగుతుంది భూమి మీదని నిత్యము కన్నీరు కారుస్తూ మరి మొర్ర పెట్టుతున్నటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. చాలా కారణాలు ఈ హబక్కూకు గ్రంథంలో మనకు కనపడతాయి. దేవుణ్ణి అడుగుతాడు. ఇక్కడ చూడండి, ఈ ఎంత భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉంటే నువ్వెందుకు ఆలకించట్లేదు, నువ్వెందుకు వీరితో మాట్లాడటం లేదు, నువ్వెందుకు వీరి మార్పుకి నువ్వు ప్రయత్నం చేయట్లేదు అని అడుగుతూ ఉంటాడు. మొదటి అధ్యాయం 2వ వచనంలో చూస్తాడు, అంటాడు చూడండి. ఇలాంటి మాటలు చాలా ఉంటాయి, ప్రార్థనతో కూడినటువంటి మాటలు. నేను మొర్రపెట్టినను నీవు ఎన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. దేవుని మీద ఒక నేరం మోపినటువంటి వ్యక్తిగా ఆయన్ను అడుగుతూ ఉంటాడు. ప్రతిసారి భూమి మీద జరుగుతున్నదంతా చూసి చాలా బాధ కలుగుతూ ఉంటది. ఇదేంటి ప్రభువా, నాలాంటి వారికేమో శత్రుత్వాలు ఎక్కువ అయిపోతున్నాయి, ఇదేంటి ప్రభువా, నాలాంటి వారికేమో చాలా అననుకూల పరిస్థితులు వస్తున్నాయి, వ్యతిరేకమైన పరిస్థితులు వస్తున్నాయి, ఇదేంటి న్యాయబద్ధంగా జీవించేవారు ఇంత బాధలు అందుతారా, న్యాయబద్ధంగా బ్రతికేవారు ఇలాగూ వ్యతిరేక పరిస్థితి శత్రుత్వాలు ఎక్కువైపోతాయా, నువ్వెందుకు చూడకుండా ఉన్నావు, నువ్వెందుకు ఆలకించకుండా ఉన్నావని దేవుణ్ణి అడుగుతున్నటువంటి సందర్భాలు. అలాగే 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇక్కడ చాలా చక్కగా వ్రాస్తున్నాడు. ప్రవక్త యగు హబక్కుకు చేసిన ప్రార్థన అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 2 అధ్యాయాలు చదివిన తర్వాత ఈ 2 అధ్యాయాల్లో ఉన్నటువంటి తాత్పర్యాన్ని మనం గమనించగలిగితే, ఈ హబక్కుకు అప్పటికి నేర్చుకున్న దేవుని యొక్క ఔన్నత్యాన్ని, అప్పటికి తెలుసుకున్నాడు దేవుని యొక్క గుణగణాన్ని. దేవునికి స్తోత్రం. అందుకని అన్నాడు, నిన్ను గూర్చిన వార్తను విని నేను భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం. నిన్న రాత్రి మనం చదువుకున్నాం కదా, ఏ మాట చదువుకున్నాం? మీకు విడుదల సమీపించి ఉన్నది, మీ తలలు పైకెత్తుకొనుడి అని చదువుకున్నాం. ఎప్పుడు పైకెత్తుకోవాలి? మన విడుదల ఎప్పుడు సమీపిస్తుంది అంటే, ఆకాశానికి మేఘారూఢుడై వచ్చినటువంటి యేసు ప్రభు వారిని మనం తేరి చూచినప్పుడు. దేవునికి స్తోత్రం. అలాగునే ఈ 2 అధ్యాయాలు గడిచిన తర్వాత దేవుణ్ణి తేరి చూచాడు హబక్కూకు. తేరి చూసి, అయ్యా, నిన్ను గూర్చిన వార్తను నేను విని భయపడుచున్నాను. లోకమంతా భయం లేకుండా ఉండొచ్చు, లోకమంతా భయం లేకుండా బ్రతుకుతుండొచ్చు, లోకమంతా తమ ఆచారాలతో బ్రతుకుతుండొచ్చు, లోకమంతా తమ శరీరాలను సంతోష పెట్టుకోవటానికి బ్రతుకుతూ ఉండొచ్చు. కానీ వారందరినీ ప్రక్కన పెట్టి నిన్ను ప్రత్యేకంగా నేను చూసేటప్పటికి నిన్ను గూర్చిన వార్త నాకేమవుతుంది? భయము కలిగిస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడంటే మానవునికి భయం ఉండాలి. దేవుడంటే మానవుడు భయం నేర్చుకోవాలి. దేవుడు జ్ఞాపకం రాగానే మనలో ఉన్న పాప జీవితానికి వణుకు పుట్టాలి. దేవుని మాట వినగానే, దేవుడు జ్ఞాపకానికి రాగానే నీలో ఉన్న దేవునికి విరుద్ధమైన సమస్తమైన కార్యములు నీ నుండి వెలుపలికి వెళ్ళిపోవాలి. దేవుడంటే అంత గొప్పవాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకుంటున్నట్టుగా, నువ్వు చేసుకున్నట్టుగా, నువ్వు చూసినట్టుగా, నువ్వు ఆచరించినట్టుగా, నువ్వు మాట్లాడుకున్నట్టుగా, నువ్వు తలంచినట్టుగా కాదు. దేవుడు నిజమైన దేవుడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనను గురించి నువ్వు విన్నప్పుడు నీకు భయము కలగాలి. ఎందుకు కలగాలి ఆయన మీద భయము అంటే, ఆయన సింహాసనము ఎదుట తీర్పుకు నువ్వు నిలబడాలి. ఒక్కొక్క దినాన, ఆ తీర్పు దినాన ఆయన ఎదుట నువ్వు అనింద్యుడిగా నిలబడాలంటే, నీతి కలిగిన వాడిగా నిలబడాలంటే భూమి మీద నువ్వు ఆయనకు భయపడాలి. చాలా మంది మనుషులకు భయపడతారు,
చాలా మంది మనుషులను గౌరవిస్తారు, చాలా మంది మనుషులకి ఇచ్చిన గౌరవం దేవునికి ఇవ్వరు, చాలా మంది సహవాసాలకు ఇచ్చిన గౌరవం దేవునికి ఇవ్వరు, చాలా మంది కుటుంబస్తులకు ఇచ్చిన గౌరవం దేవునికి ఇవ్వరు. కానీ ఇక్కడ హబక్కూకు అంటున్నాడు, ఈ లోకస్తులు ఎవ్వరికీ నేను గౌరవాన్ని ఇవ్వను, కానీ ఈ లోకస్తులను బట్టి నేను భయపడను, కానీ నిన్ను గూర్చిన వార్త నాకు వినబడగానే నాకేమవుతుంది? భయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు భయం కలుగుతుంది హబక్కూకు అంటే, రోజును నిర్మించిన వాడు ఆయనే, గడియను నిర్మించిన వాడు ఆయనే, ప్రపంచములు నిర్మించిన వాడు ఆయనే, ప్రపంచానికి ఉనికిని కలుగజేసిన వాడు ఆయనే, అగ్నిని కలుగజేసిన వాడు ఆయనే, వాయువును కలుగజేసిన వాడు ఆయనే, భూమి మీద ఉన్న సమస్తమైనటువంటి గ్రహాలను, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, సమస్తాన్ని సృజించింది ఆయనే. ఈ సమస్త సృష్టి కేవలం ఆయన మాట చొప్పున మాత్రమే పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. అది తెలుసుకున్నాడు. అయ్యా, నేను చెప్తే నా కడుపును పుట్టిన బిడ్డే నా మాట వింటలే. అయ్యా, నేను చెప్తే నా భార్య వింటలేదు నా మాట, నేను చెప్తే నా బిడ్డలే వింటలేదు నా మాట, నేను చెప్తే నా భర్తే వింటలేదు నా మాట, నేను చెప్తే నా బంధువులే వింటలేదు నా మాట, కానీ నీ మాట సృష్టి వింటుంది. దేవునికి స్తోత్రం. అందుకనే సముద్రంలో ఆయన గాలిని గద్దించగా గాలి నిమ్మళమాయను అని ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సముద్రాన్ని గద్దించగా అలలు నిమ్మళమాయను అని వ్రాయబడి ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నువ్వు నేను నమ్ముకున్నటువంటి మహాదేవుడు. దేవునికి స్తోత్రం. ఆయనను గూర్చిన వార్త నువ్వు వినినప్పుడు నువ్వు భయపడాలి. భయము లేనట్టుగా నువ్వు జీవించావు అంటే యుగ యుగములు నరకములో నువ్వు నిత్యము కన్నీరు కారుస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండో మాట చెప్తున్నాడు చూడండి, నీ వార్త విననప్పుడు నాకు భయము పుట్టుచున్నది. రెండవ మాట అన్నాడు చూడండి, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. దేవునికి స్తోత్రం. దేవునికి అప్పగించుకుంటున్నాడు. అప్పటి వరకు కన్నీటితో ప్రార్థన చేస్తూ భూమి మీద జరుగుతున్నటువంటి ప్రతి బలత్కారాన్ని చూసి, అయ్యా నువ్వేళ చూడకుండా ఉన్నావు, అయ్యా నువ్వేళ పట్టించుకోకుండా ఉన్నావు, వీటన్నిటికీ ఒక ముగింపునియ్యి అని ప్రార్థన చేసినటువంటి వ్యక్తి బ్రతిమాలుకుంటున్నాడేమని, అయ్యా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచు. ఏమడుగుతున్నాడు? వినమ్రంగా, చాలా భయపడుతూ, అయ్యా నీ కార్యములు నా ఎడల నూతన పరచు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చిన్న మాట మీకు చెప్పనా? దేవుడు సృజించినటువంటి ప్రతి దినము ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చదవగలిగితే ఆయన సృజించినటువంటి సమస్తాన్ని ఆయన ఒక్కసారి చూసుకొని ఆయన ఇది మంచిది అని ఆయన చెప్పాడు. దేవునికి స్తోత్రం. సృష్టి అంతటిని తయారు చేసిన తర్వాత ఆయన ఇదంతా మంచిది అని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆ మంచిని మానవుని చేతికి అప్పగించి, ఆ మంచిని మానవుని చేతికి అప్పగించిన తరువాత ఆ మంచంతటిని చెడుగా మానవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు 7 దినములు 6 దినములు సృజించి అది మంచిదని ఎరిగి 7వ దినము పరిశుద్ధపరచి ఆయన మానవులకు విశ్రాంతి దినముగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారం సోమవారం ఉండొచ్చు, వారం మంగళవారం ఉండొచ్చు, వారం బుధవారం ఉండొచ్చు, లేదా శనివారం దాకా ఉండొచ్చు, ఆదివారం నుంచి.
కానీ ఈ ఆదివారం, ఈ సోమవారం, ఈ మంగళవారం గడిపినటువంటి క్షణాలు కానివ్వండి, మనం ఆ గడిపినటువంటి రోజులు కానివ్వండి, మరలా ఆ రోజులు మన జీవితంలోకి తేలేం. రోజు ఆదివారం అవ్వచ్చు, రోజు సోమవారం అవ్వచ్చు, కానీ అది క్రొత్తదే. మీరు జాగ్రత్తగా గమనించాలి. అందుకనే సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచు అన్నాడు. అంటే పోయిన వారంలో వచ్చిన సోమవారం అయి ఉండొచ్చు, కానీ ఆ గడియ, ఆ గంట, ఆ రోజు క్రొత్తదే. దేవుడు నీ కొరకు సమస్తాన్ని క్రొత్తదిగా మార్చి నీ చేతిలో పెడితే ఆ క్రొత్త దాన్ని కూడా నువ్వు పాతదిగా మార్చేస్తున్నావు. అందుకనే హబక్కు అన్నాడు, నీ కార్యములు నూతన పరచు నా యెడల. దేవుడు తన కార్యాలను నూతన పరచడానికే చూస్తున్నాడు. మీరు మనస్సు మారి నూతన పరచబడటం వలన రూపాంతరము చెందమని చెప్తూ ఉంటాడు. నిన్నటి ఆలోచన రేపు ఉందంటే అది పాతదే. నిన్నటి క్రియ నీ జీవితంలో రేపు ఉందంటే అది పాతదే. నువ్వు పాత మనిషివే, కొత్త రోజులో ఉన్నావు, కానీ నువ్వు మనిషివి, పాత మనిషివే. అందుకనే హబక్కుకి ఇవన్నీ ఆలోచన చేసి అంటున్నాడు, నీ కార్యములు నా యెడల నూతన పరచు. ఆయన నీ యెడల ఆయన తలంపులు చాలా హెచ్చుగా ఉన్నవి. నీ యెడల ఆయన కార్యములు నిత్యము నూతన పరచటానికే చూస్తూ ఉన్నాడు. ఆయన నీ యెడల తన ఉద్దేశాలను నెరవేర్చటానికే చూస్తున్నాడు. కానీ నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు, నీ తలంపులు అన్ని పాతగానే ఉండిపోయాయి. మరి ఎన్ని సంవత్సరాలు నూతన సంవత్సరాలు జరుపుకుంటే, ఎన్ని సంవత్సరాలు వాచ్ నైట్ల సర్వీసులు జరుపుకుంటే, ఎన్నో తెలుగు సంవత్సరాలు నువ్వు జరుపుతూ ఉంటే నీ జీవితం నూతన పరచబడద్ది. ఆలోచన చెయ్యాలి కదా, ఆలోచన చెయ్యాలి కదా. మనం వాడుతున్నటువంటి మోటార్ బైక్ కూడా కొంతకాలం మనం దానిని వాడిన తర్వాత దాన్ని ఏం చేస్తాం, రెన్యూడ్ చేస్తాం, బాగు చేయించుకుంటాం, అది క్రొత్త బండిలా తయారు చేస్తాం. అన్నీ క్రొత్తగానే మారుతూ ఉన్నాయి. కొంతకాలం నువ్వు వండిన అన్నం వెజిల్ ఉంటది, కొంతకాలం వండిన తర్వాత నువ్వేం చేస్తావు, వెజిల్ని తీసేసి కొత్త వెజిల్ తెచ్చుకుని దాంట్లో అన్నం వండుతావు. కానీ నీ జీవితంలో, నీ ఇంటిలో, నీ హృదయం అనేటటువంటి ఇంటిలో అన్ని పాతవే ఉన్నాయి. నీ అబద్ధాలు, నీ వ్యభిచారం, నీ దొంగతనం, నీ పాపం, నీ స్వార్థం, నీ ఆశ, నీ దురాశ అన్ని రోజు రోజు కంటిన్యూ అవుతున్నాయి. అందులో నుంచి నువ్వు వాటిని తీసి ఒక నూతనమైనటువంటి తలాంతుని ఏ రోజు నువ్వు పెట్టలేదు. ఖాళీగా ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, మీకు నిజంగా దేవుని ఆ గుణగణాలను తెలుసుకోవాలంటే, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద గ్రంథమేం కాదు హబక్కుకు. 4 అధ్యాయాలతో కూడినటువంటి 3 అధ్యాయాలే, 3 అధ్యాయాలే, చాలా చిన్నది. హృదయం పెట్టి చదివితే హబక్కుకు ఆలోచన, దేవుని యొక్క హృదయం మనకు అర్థమవుతుంది. హబక్కుకు మొదట చేసిన ఆలోచన, తరువాత దేవునితో అతను జరిగించినటువంటి సంభాషణ చాలా వ్యత్యాసంగా ఉంటది. దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించినటువంటి హబక్కుకు వ్రాస్తున్న మాటలు ఏంటంటే, అయ్యా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని నాకు తెలియచేయము. దేవుని మీద ఆనుకున్న వాళ్ళు ప్రతినిత్యము రోజు ప్రారంభమైనది మొదలుకొని మనం పాడతాం కదా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఈ ఫిలదెల్ఫియా గాస్పుల్ మీడియా ద్వారా, అలాగే ఫిలదెల్ఫియా ఫెయిత్ఫుల్ చర్చ్ ఆఫ్ గాడ్, మరి ఈ మందిరము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను, నువ్వు పాడిన పాటకి
నువ్వు జరిగించేటటువంటి ఆ క్రియకి ఏమన్నా సంబంధం ఉందా? నీ నోటి నుండి ఆ పాట రావచ్చా? నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. అసలు ఏ రోజు ఆయన నీలో ఉన్నాడు? ఏ రోజు అసలు నీ తలంపుల్లో ఉన్నాడు? ఏ రోజు అసలు ఆయన నీ ఉద్దేశంలో ఉన్నాడు? నీవు లేని రోజు అసలు ఇక్కడ లైవ్ లో కనపడది. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాచి. నీ బ్రతుకు పంది బ్రతుకు ఒకటే అన్నట్టు దానికి లెక్క. నువ్వు లేకపోతే ఆ బ్రతుకు ఒక బ్రతుకు కాదయ్యా అంటాడు హబక్కుకు. నువ్వే లేకపోతే అసలు నేను అసలే లేనై. నిజమే, ఆయన లేకపోతే మనం ఎక్కడున్నాం? కానీ ఆయన లేకుండా బ్రతకటానికి ప్రయత్నం చేస్తున్నావు. పాత రోజుల్లో, పాత బ్రతుకులో, పాత పాచిపోయినటువంటి ఆలోచనలో, పాత పాచిపోయినటువంటి నీ యొక్క యొక్క ఆచారాల్లో, పాతగా పాచిపోయినటువంటి ఆ ఉద్దేశాల్లో ఏది కొత్తదనం లేకుండా అదే అబద్ధం, అదే దొంగతనం, అదే పాత బ్రతుకు, అదే రోత బ్రతుకు, అదే దాగోను గుడి, అదే లోకపు ఆచారం. ఇంకేది కొత్తది? ఏది కొత్తది కావాలి నీ జీవితంలో? నేను మారిపోయానండి, ఇదివరకట్లాగా కాదండి. సిగ్గు తెచ్చుకోవాలి. క్రైస్తవుడుగా సిగ్గుపడాలి. భయపడుతున్నాను నిన్ను గూర్చిన మాట విని. నిన్ను గూర్చిన మాట నాకు వినబడగానే నాకు భయం కలుగుతుంది. ఏది రోజు దేవుని బిడ్డలకు భయమేది దేవుడు అంటే? నీ ఇష్టం వచ్చిన రోజు వెళ్ళి కూర్చుని దేవుడు ఉన్నాడు అని భ్రమిస్తావు. నీకు నచ్చిన రోజు ఆయన్ని పుట్టించి దేవుడు ఎక్కడ పుట్టాడు అంటావు. నీకు నచ్చిన రోజు ప్రభు బల్ల తీసుకొని ఇదే ఈస్టర్ అంటావు. హబక్కుకు అన్నాడు, తన జీవితాన్ని మొత్తం దేవుని చేతిలో పెట్టి అన్నాడు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచయ్యా, అది నాకు తెలియపరచయ్యా. ఎవరు తెలియపరచాలి? మనమేమంటున్నాం? పెళ్ళయ్యేదాకా నా కూతురికి పెళ్ళి అవ్వాలి ప్రార్థన చేయండి, నా కొడుకు పెళ్ళి అవ్వాలి ప్రార్థన చేయండి. చక్కగా అన్నీ జరిగిపోయిన తర్వాత అది జరగాలన్నది జరిగిపోయింది. జరగాలని రాసుంటే ఇక్కడ అది జరిగిపోద్ది. ఎవరు చేశారు? ఎవరి వల్ల ఉంది? హాస్పిటల్లో ఉండి ప్రార్థన చేయండి, నా బిడ్డ చావు బతుకులో ఉంది, లేకపోతే మాకు తెలిసిన వాళ్ళు చావు బతుకులో ఉన్నారు. అది ప్రమాదం తప్పిపోయిన తర్వాత ఇక్కడ రాసి ఉంది బ్రతకాలని, అదృష్టం ఉంది బ్రతకాలని. కానీ హబక్కుకు అలాగంట్లే. అయ్యా, నా జీవితం నీ చేతిలో ఉందయ్యా, నా బ్రతుకు నీ చేతిలో ఉందయ్యా, నేను నడిచే ప్రతి క్షణము, నేను అనుభవించే ప్రతి నిమిషం అది నీ చేతిలోనే ఉంది. కనుక నీ కార్యాలు నాకు తెలియపరచు. ఎప్పుడన్నా ప్రార్థన చేసామా? ఎప్పుడన్నా అడిగామా? ఆచారంగా మందిరానికి వచ్చి, అవసరానికి ఆ మందిరంలో కూర్చొని వెళ్ళిపోతే ఉపయోగం లేదు. నువ్వు నూతన పరచబడాలి, నీ కార్యాలు నూతన పరచబడాలి. ఎప్పుడు తింటాకే సంపాదించుకోవటానికి శరీర సుఖం కోసం నువ్వు పరుగు పెట్టావంటే అది కాదు ఆయన నూతన క్రియ, అది కాదు నీలో ఆయన ఇచ్చినటువంటి విడుదల. ఆ విడుదల నువ్వు అనుభవించాలి అంటే ఆయన హృదయాన్ని నువ్వు ఎరిగి ఉండాలి. ఆయన విడుదల నువ్వు అనుభవించాలి అంటే ఆయన కార్యాలు నీకు తెలిసి ఉండాలి. ఆయన విడుదల నువ్వు అనుభవించాలి అంటే ఆయనకు అప్పగించబడాలి. పెద్దోళ్ళు అంటారు కదా, కట్టె ఒక చోట, మనసు ఒక చోట. కట్టె ఎక్కడుంది? మనిషి మాత్రమే, శరీరమే ఎక్కడుంది? మనసు ఎక్కడుంది?
మొత్తం అమెరికా, లండన్, లేకపోతే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, హైదరాబాదు, బొంబాయి, కలకత్తా తిరిగి వచ్చేస్తా ఉంటది. కానీ హబక్కూకు అంటున్నాడు, అయ్యా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచు, ఆ నూతన పరచబడిన కార్యాలు నాకు తెలియచేయి. దేవునికి స్తోత్ర. దేవునికి అప్పగించబడితేనండి ఇక నీకు ఎక్స్పైరీ లేదు. దేవుని గురించి నువ్వు హృదయపూర్వకంగా నువ్వు తెలుసుకుంటే నీకు ఎక్స్పైరీ లేదు. నీకు ఒక టైము, నిర్దిష్టమైన టైం ఉండదు. అందుకని బైబిల్ గ్రంథంలో ఉంటాడు, ఏమనంటాడంటే యేసు ప్రభువును కలిగిన వాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు. ఎక్కడ బ్రతుకుతాడు? యుగాయుగములు పరలోకంలో బ్రతుకుంటాడు. దేవునికి స్తోత్ర. అది కావాలి మనకి. అదే అడుగుతున్నాడు, అదే హబక్కూకు అడుగుతున్నాడు. ఇక నేను ఈ బలాత్కారాల్ని నేను చూడలేకపోతున్నానయ్యా, నువ్వెందుకు ఆగుతున్నావో నాకు తెలియట్లేదయ్యా, కానీ వీళ్ళందరి గురించి నాకు వద్దు, కానీ సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నా పట్ల నూతన పరచు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. రేపు శుక్రవారం కదా, ఈ శుక్రవారంలో నువ్వు నూతనంగా ప్రవేశించాల. మరలా విశ్రాంతి దినం వచ్చేటప్పటికి విశ్రాంతి దినంలో నూతనంగా ప్రవేశించాల. మరి బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా పక్షిరాజు వలె రెక్కలు చాపి నూతన బలము పొందేదరు అంటే దానికి అర్థం ఏంటి? పొద్దున్నే లేచి మళ్ళీ పాత బతుకే, పొద్దున్నే లేచి అమ్మ కాళ్ళు లాగేస్తున్నాయి, చేతులు లాగేస్తున్నాయి, అమ్మమ్మమ్మ అప్పుడే తెల్లారిలా. ఇదే కదా మన పరిస్థితి ఇప్పుడు. నూతనమైనటువంటి దినాన్ని నువ్వు అనుభవించటానికి ఎలాగ అనుభవిస్తావు? నిన్నటి దినంలో లేనివేవి ఈ నూతన దినంలో నీకు ఉండకూడదు. దేవునికి స్తోత్ర. అప్పుడు నువ్వు రోజు అనుభవించినటువంటి తృప్తి నీకు కలుగుద్ది. పొద్దున్నే లేచి అదే పాచిను, పొద్దున్నే లేచి అయ్యే అబద్ధాలు, పొద్దున్నే లేచి అయ్యే జతలు, పొద్దున్నే లేచి అయ్యే ఆచారాలు. ఇంకా నీకు కొత్త దినం ఎలాగొస్తుంది? ఇంకెలా నీ మనసు రూపాంతరం చెందుద్ది? ఇంక ఎలాగ నువ్వు నూతన బలం పొందుకొని ఆ రోజును అనుభవిస్తావు? ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్న రోజు ఏదైనా ఉందా నీ జీవితంలో? చేసేస్తాం, అన్నీ చేసేస్తాం, అన్నీ చేసేస్తాం, ఏది తప్పకుండా చేసేస్తాం. అవి ఒక నూతనమైన అనుభవంలోకి రావాలి అని చెప్తున్నాడు హబక్కూకు. దేవునికి స్తోత్ర. నువ్వు జరిగించేవన్నీ ఒక నూతనమైన అనుభవంలోకి రావాలి. క్రొత్త దినములో పాత ఆలోచనలతో తుప్పి పట్టి మకిలి పట్టేసిన ఆ కొండల్లాగా నువ్వు ఉండే కంటే పరిశుభ్రపరచబడినటువంటి ఆ నూతనమైనటువంటి. రాత్రి అన్నం వండామమ్మా, పొద్దున్న ఆ కొండను ఏం చేస్తాం? శుభ్రం చేసి మళ్ళా క్రొత్త అన్నాన్ని వండుతాం. అవునా? మరి నిన్న జీవించినటువంటి ఆ పాత బ్రతుకుతోనే మరలా కొత్త జీవితంలో, కొత్త రోజులోకి ఎందుకు వస్తున్నావు నువ్వు? నీకు అన్నీ ఎలాంటివి కావాలి? క్రొత్తవి కావాలి. కానీ నీ బ్రతుకు మాత్రం ఎలా ఉంటుంది? హబక్కూకు అంటున్నాడు, అయ్యా నేను అలా బ్రతకూడదు నాయన, నేను అలా ఉండకూడదయ్యా. నా జీవితంలో నేను బ్రతికి ఉన్నటువంటి ప్రతిరోజు ఒక నూతనమే కావాలి నాకు. నా జీవితంలో నేను బ్రతికి ఉన్నటువంటి ప్రతి గంట ఒక నూతనమే కావాలి నాకు. నీ కార్యాల ద్వారా తృప్తిపరిచి పక్షిరాజు వలె నూతన బలం పొందుకొని రెక్కలు చాపి ఎగరటానికి నాకు కృపనీయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్ర. నువ్వు అనుభవంలోకి వెళ్ళాలంటే, ఆ అనుభవంలోకి వెళ్ళాలంటే దేవుని మనస్సుకు నువ్వు దగ్గర అవ్వాలి. ఆ అనుభవంలోకి నువ్వు ప్రవేశించాలి అంటే
దేవుని యొక్క గుణగణాలు నీ గుణగణాలు మ్యాచ్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు మిస్ మ్యాచ్ గానే ఉన్నాయి, అందుకనే ఈ కొలాబరేషన్ జరగట్లే. ఇప్పటి వరకు మిస్ మ్యాచ్ గానే ఉన్నాయి, అందుకనే ఆయన ఇచ్చేటటువంటివి ఏవి నువ్వు పొందుకోలేకపోతున్నావు, నువ్వు అనుభవించలేకపోతున్నావు. ఆయనతో మంచి కొలాబరేషన్ కావాలంటే, నువ్వు అనుభవించేదంతా ఆయన దగ్గర నుంచి రావాలంటే. కొలాబరేషన్ అంటే ఏంటి తెలుసమ్మా నీకు? తెలుసా నీకు కొలాబరేషన్ అంటే? మీకు ఎవరికైనా తెలుసా కొలాబరేషన్ అంటే? చెప్తా వినండి. అంటే అది తెలుగులో చెప్పడం నాకు అర్థం కాలేదు, అందుకనే చెప్తాను చూడండి. కొలాబరేషన్ అంటే ఏంటంటే, ఒక మంచి టాలెంట్ కలిగినటువంటి వ్యక్తిని, సపోజ్ క్రికెటర్ ఉన్నాడు అనుకోండి, సపోజ్ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి స్పాన్సర్స్ ఉంటారు. లేదా ఏదన్నా ఒక ఫిల్మ్ చేస్తున్నారు అనుకోండి, దానికి స్పాన్సర్స్ ఉంటారు, నిర్మాతలు ఉంటారు. అది సైన్ చేసిన దగ్గర నుంచి, ఆ ప్రాజెక్ట్ సైన్ చేసిన దగ్గర నుంచి, వారు ఉదయాన్నే లేచి తాగే కాఫీ దగ్గర నుంచి, వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి, రాత్రి వారు పండుకునే ముందు చేసే భోజనం వరకు, లేదా ఆ ప్రాజెక్ట్ ని బట్టి అక్కడికన్నా వెళ్ళినా వాళ్ళు ఉండటానికి కూడా వసతులన్నీ ఎవరిస్తారు అంటే ఆ నిర్మాతలు కానీ వారికి సంబంధించిన వారు కానీ. దాన్ని కొలాబరేషన్ అంటారు. నువ్వు మనిషి మాత్రం వెళ్తే చాలు, మిగిలినవన్నీ నువ్వు అనుభవించేవన్నీ వాళ్ళే ఇస్తారు. అలాగే క్రికెటర్స్ కూడా అంతే, కొలాబరేషన్స్ ఉంటాయి. అలాగే నువ్వు ఎప్పుడైతే సమాజ నిర్మాణ స్థాపకుడైనటువంటి, మానవ నిర్మాణ స్థాపకుడైనటువంటి ఆయన చేతిలో పడతావో, అప్పుడు నీకు కొలాబరేషన్ స్టార్ట్ అవుద్ది. ఆయన ఇచ్చేవన్నీ నువ్వు పొందుకుంటూ ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆయన ఉచితంగా ఇచ్చేవి కోట్ల విలువ చేసేవి. ఆయన దగ్గర నుంచి నువ్వు పొందుకునే ప్రతిదీ లక్షలు విలువ చేసేవి. మనుషుల ద్వారా మహా సహాయం చేస్తే 1000 చేస్తారేమో, 5000 చేస్తారేమో, 10,000 చేస్తారేమో, 1,00,000 చేస్తారేమో, బాగా ధారాళమైన హృదయం ఉంటే. కానీ ఆయన ఇచ్చే గాలిని పీలుస్తున్న నువ్వు, ఈ గాలిని, ఈ 24 గంటలు గాలి పీల్చినందుకు దాన్ని వెల నువ్వు హాస్పిటల్లో కొనాలంటే ఎంత ఉంటుంది? సుమారు 2 లక్షల రూపాయలు ఉంటుంది. అది నీకేమైంది? దేవునితో పాటు నువ్వు కొలాబరేషన్ అవుతున్నావు కాబట్టి అది నీకు ఉచితం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డవు కాబట్టి ఇవన్నీ నీకు ఉచితంగా ఇస్తూ ఉన్నాడు, ఉచితంగా పొందుకుంటూ ఉన్నావు. దాని విలువ తెలియకుండా ప్రపంచం ఉన్నప్పటికీ వాటి విలువ హబక్కుకు తెలుసుకున్నాడు. అందుకనే సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచు. దేవునికి స్తోత్రం. ఏదైనా నూతనమైంది నీ జీవితంలో చూడాలనుకుంటే కనుక నువ్వెవరితో కొలాబరేట్ అవ్వాలంటే దేవునితో కొలాబరేట్ అవ్వాలి. అప్పుడు ఆయన నీకు ఏది కావలసినా ఇస్తాడు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఆ ముందు మాట నా యందు మీరును, మీ యందు నా మాటలు, అక్కడ ఉంది కొలాబరేషన్. అప్పుడు నువ్వు ఏది ఇష్టమైనా నువ్వు అడగొచ్చు. ప్రభా నాకు ఇది ఇష్టం ఇవ్వా, ప్రభా నాకు ఇది కావాలి ఇవ్వా, ప్రభా నేను ఇది పొందుకోవాలనుకుంటున్నాను, అయ్యా నాకు ఇది అవసరం ఇవ్వా. అడిగేయచ్చు డైరెక్ట్ గా అడగొచ్చు. వెంటనే అది నీకు అనుగ్రహించబడుతుంది. నువ్వు అడగలేకపోతున్నావు. నిజంగా నీ మనసును అడుగు. నీకేది కావాలో నీకు తెలుసు, కానీ అది హృదయపూర్వకంగా దేవుణ్ణి నువ్వు అడగలేకపోతున్నావు. హబక్కుకు అడిగినట్టుగా నువ్వు ధైర్యంగా అడగలేకపోతున్నావు. హబక్కుకు ప్రార్థన చేసినట్టుగా నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయలేకపోతున్నావు. ఎందుకు అంటే ఆయనతో సరి అయినటువంటి సహవాసము నువ్వు కలిగి లేవు. దావీదును దేవుడు అన్నట్టుగా, దావీదు నా హృదయానుసారుడు, దేవుని హృదయాన్ని తెలుసుకున్నటువంటి గొప్ప వ్యక్తి దావీదు.
నీ గురించి క్షుణ్ణంగా దేవునికి తెలుసు. నీ అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు నీలో ఉన్న ప్రతి అవయవము ఆయన సృజించిందే కాబట్టి ఆయనకు నీ గురించి తెలుసు. మరి ఆయన గురించి నీకేం తెలుసు? పరమగీతంలో అంటాడు కదా సొలొమోను మహాజ్ఞాని, ధవళ వర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగాయతని గుర్తించగలనమ్మా. దేవుణ్ణి ఎలా గుర్తించాలంట? అవలీలగా గుర్తించాలంట. 2 అధ్యాయాల సమయం దాటేటప్పటికే దేవుణ్ణి అవలీలగా గుర్తించాడు హబక్కూకు. అందుకని కాళ్ళబేరానికి వచ్చేసాడు. అయ్యా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. నూతన పరచబడాలని, ఆయన ఉద్దేశాలు నీ ఎడల నూతనంగా ఉండాలని నువ్వు కోరుకుంటే కనుక మార్చు, నీ విధానం మార్చు, మార్చు నీ తలంపు మార్చు, మార్చు నీ నడవడిక మార్చు, మార్చు నీ ఆచారం మార్చు, మార్చు నీ మాట మార్చు, మార్చు నీ నడవడిక మార్చు, మార్చు. ముందు ఈ బుర్రలో ఉన్నటువంటి లోకాన్ని మార్చు. దేవునికి స్తోత్ర. ఈ గుజ్జంతా ఉపయోగం లేనటువంటి మాలిన్యాన్ని కలిగి ఉంది. అది బయటికి తీసి ఒక్కసారి కడిగి, వాక్యంతో కడిగి అప్పుడు లోపల పెట్టుకో. అప్పుడు పరలోకానికి నీ ప్రయాణం ఏమవుతుంది? కన్ఫామ్ అవుద్ది. దేవునికి స్తోత్ర. అప్పటి వరకు వెళ్తానంటావా? వెళ్ళంలే, రేపు మారదాం. ఇదిగో ఈ 2025 అస్సలు బాగోలేదు, కానీ 2026లో మారదాం. 2026 మారదాం అనుకున్నాను, కానీ అస్సలు ఏం అనుకూలంగా లేవు. 2027లో చూద్దాం. ఈలోపు ఏ రోడ్డు మీదో ఏ వాహనానికో నువ్వు అనుకునేటటువంటి అటు పేరేంటి, ప్రాణాలు తీసేస్తాడంటే ఎవడో యముడుగా గాని నువ్వు జ్ఞాపకం వచ్చావు అనుకో, అసలు నిన్ను తీసుకోవాలని పైనుంచి అదేదో ఇసురుతాడంటే ఏంటది, అది ఇసిరాడు అనుకో. ఏమ్మా, గ్యారంటీ చెప్పగలవా? గ్యారంటీ చెప్పగలవా? నా తమ్ముడు నాకు చాలా ఇష్టం వాడంటే, రమేష్ అంటే ఎంత ఇష్టం అంటే వాడికి చెప్పి 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 విసిగే అంత చెప్పాను. ప్రాణం చిట్టుక్కును పోయింది, చిట్టుక్కును పోయింది. ఎంత సమయం ప్రాణం పోవటానికి? దేవుడు రోజులు ఇచ్చాడు, నెలలు ఇచ్చాడు, సంవత్సరాలు ఇచ్చాడు అవకాశం, కానీ వినియోగించుకోలేకపోయి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఒకడు భూమి మీద జీవించి పరలోకాన్ని సంపాదించుకోకపోతే తన ప్రాణానికి ఏం లాభం? నేను అడిగాను, ఆ రోజు ప్రార్థన చేస్తూ అడిగాను, ప్రభువా, ఆ చిన్న లక్షణం, మైనస్ లక్షణం, అది తప్పుగా పరిగణించగలిగితే మనిషి మంచోడు, ఎవరికి హాని చేయనటువంటి వ్యక్తి, ఎవరిని బాధ పెట్టనటువంటి వ్యక్తి కనుక ఆ చిన్న తప్పిదాన్ని నువ్వు క్షమించగలిగితే అని దేవునికి ప్రార్థన చేసి వచ్చాం. తను మన మధ్యలో లేడు. ఆ మాట మనం వింటూ ఉన్నాం. అలా జరిగిన దాన్ని బట్టి కూడా మనం భయపడి దేవుని తట్టు తిరగకపోతే ఇంత చెప్పుకొని ఉపయోగం లేదు. దేవునికి స్తోత్రం. వాడు ముందయ్యాడు, మనం వెనకవుతాం, అంతే తేడా. ఆడు వెళ్ళిన 1 సంవత్సరానికి ఆడినో, వెళ్ళిన 2 నెలలకు ఆడి వెళ్ళిన 10 సంవత్సరాలు బతుకుతావేమో, కానీ నువ్వు కూడా వెళ్ళిపోవాలి, ఆగడానికి వీలు లేదు. ఈలోపు నీకు ఒక గ్యారంటీ కావాలి. తన గురించి మనం అడుగుతున్నాం కదా, ప్రభువా క్షమించయ్యా. ఈలోపు నువ్వేం చేస్తావంటే
నేను ప్రాణం విడిచిపెట్టినా నేను దేవుని సన్నిధిలో ఉంటాను అనేటటువంటి నమ్మకాన్ని సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు ఈ లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఏమనుందా? లోకాన్ని అంతటినీ సంపాదించుకున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రపంచానికి తెలిసినటువంటి పరిచయమైనటువంటి వ్యక్తి, మంచి పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడు. కానీ కానీ ఉండగలిగాడు భూమి మీద? అసలు తెలుగు ప్రజలకు రాజకీయాన్ని నేర్పినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. చాలా ఆ రాజకీయాన్ని తిరగరాసినటువంటి వ్యక్తి, ప్రజల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆయన మన మధ్యలో ఉన్నాడా? భూమి మీద ఉట్టి కట్టుకుని ఉయ్యాలోగటానికి ఎవడు రాలే అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ భూమినే పట్టుకుని బ్రతుకుదామని ప్రాకులాట. దేవునికి స్తోత్రం. అందుకనే హబక్కు అంటున్నాడు, అయ్యా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచు, సంవత్సరములు జరుగుచు ఉండగా వాటిని నాకు తెలియపరచు. దేవునికి స్తోత్రం. మనం ఈ భూమి మీద విర్రవీగుతూ ఉంటాం. నాకు 10 ఎకరాల పొలం ఉంది, నాకు ఉద్యోగం ఉంది రిటైర్ అయ్యేదాకా, నాకు ఒక మంచి ₹1 కోటి భవనం ఉంది, నాకే లోటు లేదు, నేను ఎలాగైనా బ్రతికేయగలను. లేదా నా తాతలు సంపాదించిన ఆస్తి ఉంది, నేను ఎలాగైనా బ్రతికేయగలను. ఎలా బ్రతుకుతావు? నీ ప్రాణం నీ చేతిలో ఉందా? ఎలా బ్రతుకుతావు? నీ ప్రాణం నీ గుప్పెట్లో ఉందా? ఎలా బ్రతుకుతావు? నీ సమయం నీకు తెలుసా? నీ ఎక్స్పైరీ డేట్ నీకు తెలుసా? అదే దేవుని చేతిలో పడితే, దేవునికి అప్పగించబడితే నీకు అసలు ఎక్స్పైరీ డేటే లేదు. దేవునికి స్తోత్రం. యుగాయుగములు నువ్వు జీవిస్తూనే ఉంటావు. దేవునికి స్తోత్రం. నాకు చదివాం కదా, అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్యరాజ్యం, ఇక కరువు ఖడ్గం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోహం మోసం ద్వేషం లేని రాజ్యం. అక్కడ ఏముండవు. నువ్వంటే నాకు గిట్టకపోవటం, నేనంటే నీకు గిట్టకపోవటం, నువ్వు పాడైపోతే నేను సంతోషించడం, నేను పాడైపోతే నువ్వు సంతోషించడం, నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఒకటట్టహాసం చేసిన అవటం, నువ్వు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే బాగా అయ్యిందా అని సంతోషించటం. అక్కడ ఉండదు, అక్కడ ఉండదు. దేవునికి స్తోత్రం. అక్కడ ఒకటే, నిత్యము సంతోషమే. దుఃఖము లేనటువంటి రాజ్యం ఏదైనా ఉంది అంటే అది పరలోక రాజ్యం. అది చేరుకోవాలి అంటే దేవునికి నువ్వు భయపడి నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నీకోసం సిలువలో క్రయధనముగా కాచినటువంటి తన రక్తము ద్వారా కడుగబడి పరలోకానికి వారసుడుగా నువ్వు నిలవబడాలి. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక మాట చెప్తాను. 8 నెలల పాప, మీకు తెలుసు, ఈ న్యూస్ చాలా వైరల్ అయిపోయింది. ఆ పాప పేరు పునర్విక. 8 నెలల పాప. ఆ పాప టైప్ 2 డిసీజ్ తో, టైప్ 1 డిసీజ్ తో బాధపడుతుంది. తన కోసం మెడిసిన్ తయారు చేసి ఆ వ్యాధి తగ్గించాలంటే 16 కోట్ల రూపాయలు అవుద్దని వైద్యులు చెబితే, చిన్న కుటుంబం ఆ పాపను ఎలా బ్రతికించుకోవాలో తెలియని కుటుంబం, వాళ్ళ జీవితాంతం కష్టపడినా 16 కోట్లు వాళ్ళు సంపాదించలేనటువంటి కుటుంబం. అలాగే వారు సంపాదించేదాకా ఈ పిల్ల బ్రతకదు. 2 సంవత్సరాలు టైం ఇచ్చారు వైద్యులు. 2 సంవత్సరాల లోపుగా మీరు ముందుగానే 2 సంవత్సరాల దాకా వెయిట్ చేస్తే లేదు, మీరు తొందరగా డబ్బు చెల్లిస్తే
ఈ 2 సంవత్సరాల లోపు ఆ ఇంజెక్షన్ ఒకటి తయారు చేసి అప్పుడు ఆ పిల్లకి ఇవ్వాలి. చాలా సంతోషకరమైన వార్త ఏంటో తెలుసా? తెలుగు ప్రజలు చాలా మంచి వాళ్ళు అని నిరూపించుకున్నారు ఈ విషయంలో. కుల మత ద్వేష భావజాలం లేకుండా ఆ చిన్న పిల్లను బ్రతికించడం కోసం ట్రావెల్ విత్ జగదీష్ అనే వ్యక్తి, ఆ వ్యక్తిని చాలా అప్రిషియేట్ చేయాలి. అతను తను మానుకొని అనేక గ్రామాలు, అనేక జిల్లాలు తిరిగి 10 కోట్లకు పైగా పోగు చేసిన తర్వాత గవర్నమెంట్ స్పందించింది. దేవునికి స్తోత్రం. గవర్నమెంట్ స్పందించి ఆ బిడ్డకు ఈ వైద్య అవసరతల నిమిత్తం ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయినప్పటికీ ప్రాణం దేవుని చేతిలోనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తులు, లక్షలు ఖర్చు పెట్టిన వ్యక్తులు, మన మధ్యలో మనకు తెలిసిన వ్యక్తులు, హాస్పిటల్లో లక్షల రూపాయలు దారబోసిన వ్యక్తులు కరోనా టైంలో బ్రతకకుండా పార్థివ దేహాలతో శవాలుగా గృహాలకు వచ్చినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఆలోచన చేయాలి. ఆ ప్రేమించే గుణం, ఆ ఆదుకునేటటువంటి గుణం, అది ఎక్కడ నుండి వచ్చిందంటే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు చూపించినటువంటి విధానమే. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. ఈ మాటలో దాగి ఉంది. ప్రపంచమంతా ఈ మాటలో నడుస్తూ ఉంది. కనుక హబక్కుకు వలే ఆయనకు అప్పగించబడి, అయ్యా నేను ఈ భూమి మీద ఏమై ఉన్నా అది కేవలం నీ కృపే. అసలు నేను బ్రతికున్నానంటే నీ కృపే. నేను బ్రతికుండటానికి కారణం నీవే. నా బ్రతుకుకి నిర్వచనం నీవే. నువ్వు లేకపోతే నా బ్రతుకు లేదయ్యా. నిజంగానే నువ్వు లేకపోతే నా జీవితం లేదయ్యా నిజంగానే అని దేవునికి అప్పగించుకొని మార్చబడటానికి ప్రయత్నం చేసి మందిరమే ఒక మంచి నివాస స్థలముగా, ఆశీర్వాదానికి కారణంగా దేవుని మందిరమునకు భయపడి, దేవుని సన్నిధికి భయపడి, దేవుని ఆరాధించటానికి హృదయపూర్వకంగా నువ్వు నడుము కట్టుకొని దేవుని సన్నిధిలో కనబడటం ప్రారంభం చేస్తే నీ సంవత్సరాలు నూతన పరచబడుతుంటాయి. అది నీకు తెలియపరచబడుతూనే ఉంటది. దేవునికి స్తోత్రం. అందుకని భక్తుడు అంటాడు, మా దినములు లెక్కించుట మాకు నేర్పించుము. హబక్కుకు చెప్పిన మాట అదే. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచు అంటే నీ రోజులు నువ్వు లెక్కించుకోవాలి. ప్రతిరోజు నీ పాత రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకో. చాలా నీచంగా, ఘోరంగా నువ్వే కాండ్రకిచ్చి హక్కు అనే లేకుంటాయి. అవి కాకుండా నూతనమైనటువంటి అనుభవాలతో, నేను గడిపిన రోజులన్నీ నీ మహిమ కొరకు గడిపానయ్యా. ఈ మాట, ఈ సాక్ష్యం నీ జీవితంలో రాగలిగితే, ఈ మాట, ఈ సాక్ష్యం నీ జీవితంలో నిలబడగలిగితే, ఈ మాట, ఈ సాక్ష్యం నీ జీవితం అంతా నువ్వు కొనసాగగలిగితే, యుగ యుగములు ఆయనతో పాటు నిత్య రాజ్యాన్ని ఏలటానికి ఆయన నీకు హక్కునిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాంటి హక్కును సంపాదించుకొని దేవుని నిత్య రాజ్యంలో ప్రవేశించి దేవునితో పాటు ఆనందించాలని సేవకునిగా మిమ్మల్ని కోరుకుంటూ, మీ జీవితాలు మార్చబడాలి, మీ ఆలోచనలు మార్చబడాలి, నూతన పరచబడాలి, దేవునికి మీరు అతి దగ్గర అవ్వాలి, మీ ఆయుష్ పొడిగించబడాలి, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి, తరతరములకు మీరు శోభాతిశయముగా మార్చబడి దేవుని కొరకు ఒక విలువైన సాధనాల వలె జీవించాలని కోరుతూ ఈ పరిశుద్ధమైన మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. మరి ఒకసారి మీ అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీ జీవితాలు ఈ సంవత్సరంలోనైనా నూతన పరచబడాలని కోరుకుంటూ ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.